విజయలక్ష్మి గారు, ఇటు ఫ్యామిలీ, పిల్లలు, అలాగే హస్బెండ్, రాజకీయాలు ఒకవైపు, నాన్నగారు లెగసీ కొనసాగించడం వైపు, ఈ బ్యాగేజీ ఎప్పుడైనా మీకు కష్టం అనిపించిందా? లేదు, అట్లా కష్టం అనిపించే చేసేదాన్ని కాదు. ఒకటి మంచి సపోర్ట్ సిస్టమ్ ఇక్కడ నాకు ఇప్పుడు. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా ఇక్కడికి పిల్లలు వచ్చేస్తారు, మమ్మీ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటారు. నా సపోర్ట్ సిస్టమ్ అంటే నేను కేర్ టేకర్ని పెట్టుకున్న ఆ అమ్మాయి కానివ్వండి, ఇంట్లో వంట వాళ్ళు పని వాళ్ళు లేకపోతే చాలా కష్టం అండి ఆడవాళ్ళకి. సో నేను ప్రతిసారి అంట నా 50% క్రెడిట్ వాళ్ళకి పోతుంది. అంటే ఈరోజు నాకు ఇది వండిపెట్టు అంటే వంట అమ్మాయి వండి పెట్టేస్తుంది, ఇక్కడైనా అంతే. సో ఆ బ్యాగేజ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. డెఫినెట్గా లెగసీ ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ. అది అంటే ఏది కూడా మితిమించితే ప్రాబ్లం, కానీ అదర్వైజ్ మన రెస్పాన్సిబిలిటీ వరకు మనం తీసుకొని పనిగా చేస్తే ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అవ్వలేదు. ప్రతిదానికి ఇప్పుడు నాన్న రాజకీయంగా ఇచ్చే 100% టైము నేను నిజంగా కూడా అంత ఇవ్వలేను. అంటే ఇక్కడ అంటే అమ్మ చూసుకుంది కాబట్టి ఇద్దరు పిల్లల్ని నాన్నకు నడిచింది, నాకు ఐ హ్యావ్ టు గివ్ కదా పిల్లలకి, లేకపోతే నాకు ఆ మదర్ గిల్ట్ కూడా ఉండిపోతుంది. సో అంత 100% టైం ఇవ్వలేకపోయినా కూడా డివైడ్ చేస్తాను. ఇప్పుడు పిల్లల పని ఉన్నప్పుడు నేను పార్టీ కార్యక్రమాలు పెట్టుకోను, పార్టీ కార్యక్రమాలు ఉన్నప్పుడు పిల్లలకి వేరే క్లాసెస్లో ఎంగేజ్ చేయడం కానీ అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఈ శ్లోకాలు, దేశభక్తి గీతాలు ఇవన్నీ కూడా దత్తాత్రేయ గారి దగ్గరుండి వాళ్ళకి నేర్పించారా, లేకపోతే మీరు తీసుకెళ్లారా? నేను నేర్పిస్తా ఇప్పటికైతే. శ్లోకాలకి మేడం ఉన్నారు సుజాత గారని, వారు ఆన్లైన్లో తీసుకుంటారు. నార్మల్ పాటలు, ఇప్పుడు మోడీ గారి మీద పాటలు, వాజ్పేయి గారి మీద పాటలు, నేను నార్మల్గా ఎప్పుడైనా మనం స్క్రోల్ చేస్తే నచ్చుతుంది కదా, నేర్పిస్తే వాళ్ళు గ్రాస్ప్ కూడా చేస్తారు బాగా. అట్లా నేను నా ఇష్టపూర్వకంగానే నేర్పిస్తా. కూచిపూడి మటుకు టీచర్ ఉన్నారు దీక్షిత అని, శ్లోకాజ్ టీచర్ ఉన్నారు. చిన్న చిన్న పాటలు అవి అయితే నాకు టైం దొరికినప్పుడు నేనే నేర్పిస్తా. ఓకే, దత్తాత్రేయ గారు ఎప్పుడైనా మీ అభిప్రాయాలను కానీ లేకపోతే మీరు తీసుకున్న నిర్ణయాలని విభేదించారా ఎప్పుడైనా? నాన్న ఇది నేను అంటే నాకు ఒక అమ్మాయిగా మనం తండ్రిని చూసే పెరుగుతాం కదా, సో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నది డెఫినెట్గా తండ్రి నుంచి, ఓకే ఆడపిల్లని ఇట్లా చూడాలి అని చాలా చిన్న వయసు నుంచి ఇంట్లో ఉన్న చాలా చిన్న డెసిషన్స్ కూడా విజయమ్మ ఏమంటావు అని అంటారు. తెలంగాణలో చాలా మంది ఏమే పోవే రావే అంటారు కదా, మా నాన్న మటుకు అమ్మ నుంచి ఈ రోజు దాకా విజమ్మనే అట్లా. మా మమ్మీని కూడా అంతే, ఏ రోజు అట్లా పెట్టి పిలిచింది లేదు. సో ఆ ఇంపార్టెన్స్ నేను అక్కడి నుంచే ఈ రోజు దాకా కూడా ఆయనకు అన్నీ తెలుసు, అయినా మన అభిప్రాయం తీసుకుంటారు. ఏమంటావు ఇట్లా ఆలోచిస్తున్నా. సంఘంలో ఉన్న శిక్షణే అటువంటి మార్పు తీసుకొస్తుంది. ఖచ్చితంగా గౌరవించడం స్త్రీలని. అంటే వారు సంఘ్ నేర్పించింది, భారతీయ జనతా పార్టీలో పనిచేసింది, వారి ఎక్స్పీరియన్స్, వాళ్ళు నేర్చుకున్న నేర్పిడియే ఆ ఓపిక ఇస్తుంది. నా అభిప్రాయం మా అమ్మ అభిప్రాయమే కాదు. ఇప్పుడు వాళ్ళ స్టాఫ్ ఉంటే వాళ్ళ పిఏలు కానీ ఎవరినైనా కూడా ఏమయ్యా నేను ఇట్లా ఆలోచిస్తున్నా, ఏమంటావు బాగుంటుందా, ఆయనకు తెలుసు బాగుంటుందా లేదా, కానీ స్టిల్ మన అభిప్రాయం అయితే తీసుకుంటారు. సో ఏ రోజు ఆ చులకన భావం అయితే అస్సలు ఉండదు.